ఈ వీడియోలో యాక్చువల్గా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఈ ఒకటి మనకి యాడ్ క్లాస్ అనే మెథడ్ ఉంది. ఈ యాడ్ క్లాస్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన పారాగ్రాఫ్స్ లేకపోతే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ యొక్క కీ స్టైల్స్ అప్లై చేయగలుగుతాం. ఓకే, క్లాసెస్ అప్లై చేయగలుగుతాం. రైట్, ఫస్ట్ సింటాక్స్ దీని గురించి చదవండి. ద యాడ్ క్లాస్ మెథడ్ యాడ్స్ వన్ ఆర్ మోర్ క్లాస్ నేమ్స్ టు ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. సో దీన్ని డోమ్ ఆబ్జెక్ట్ క్లాస్ అట్రిబ్యూట్ మ్యానిపులేషన్ అని కూడా అంటాము. సో అంటే ఏమేమి క్లాస్ అట్రిబ్యూట్ మ్యానిపులేషన్ పర్పస్ మనకి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ యాడ్ క్లాస్ అనే మెథడ్ ఉంది. ఓకే, సో అంటే ఫైనల్ గా ఏంటి, ఏదైనా ఎలిమెంట్ కి ఏదైనా క్లాస్ అప్లై చేయాలంటే యాడ్ క్లాస్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాము. సో తర్వాత దిస్ మెథడ్ డస్ నాట్ రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ అట్రిబ్యూట్స్, ఇట్ ఓన్లీ యాడ్స్ వన్ ఆర్ మోర్ క్లాస్ నేమ్ టు ద క్లాస్ అట్రిబ్యూట్. సో టిప్ టు యాడ్ మోర్ దాన్ వన్ క్లాస్ సెపరేట్ ద క్లాస్ నేమ్ విత్ ద స్పేసెస్. సో ఇక్కడ చూడండి, నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను కదా. ఇక్కడ హెడ్ ట్యాగ్, హెడ్ లో మనకు కావాల్సిన స్క్రిప్ట్స్, ఇది వచ్చేసి లైబ్రరీ స్క్రిప్ట్, ఇది మనం మాన్యువల్ గా రాసుకున్న స్క్రిప్ట్. తర్వాత స్టైల్ ట్యాగ్ ను ఓపెన్ చేశాను. స్టైల్లో రెండు క్లాసెస్ క్రియేట్ చేశాం. సో క్లాస్ కి సింటాక్స్ ఇదే కదా, డాట్ తోటి స్టార్ట్ చేస్తాం క్లాస్ ని. డాట్ ఇంట్రో, ఇందులో ఏమేమి ఉన్నాయి, పారామీటర్స్, ఫాంట్ సైజు, కలర్ ఉంది. సెకండ్ దాంట్లో నోట్ ఉంది. ఓకే, మన బాడీలో ఒక H1 ట్యాగ్, రెండు పారాగ్రాఫ్స్, ఒక బటన్ ఉన్నాయి. ఓకే, నాకు ఇప్పుడు దీన్ని అవుట్పుట్ చూడండి. ఫస్ట్ మనకి హెడింగ్, పారాగ్రాఫ్, ఇది మన ప్రీ ట్యాగ్ లో పెట్టిన కంటెంట్ ఇది. రైట్, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, సో ఈ పారాగ్రాఫ్స్ అన్నిటికీ కూడా ఇంట్రో అనే క్లాస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. దాని పర్పస్, సో ఇక్కడ jQuery ఫైల్లో డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ $బటన్ ఇదంతా కూడా కామన్ కదా మనకి. తర్వాత యాడ్ క్లాస్ అనే మెథడ్ ని యాడ్ చేస్తున్నాను. సో నేను దేనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఓన్లీ పారాగ్రాఫ్స్ కాబట్టి పీ పెట్టాను ఇక్కడ. ఓకే, పీ డాట్. మీరు వాళ్ళ H1 ట్యాగ్స్ కి వేరే వేరే స్పాన్ ట్యాగ్స్ కి యాడ్ చేయాలనుకుంటే అది ఇచ్చుకోండి ఇక్కడ, నో ప్రాబ్లం. తర్వాత డాట్, తర్వాత యాడ్ క్లాస్. సో యాడ్ క్లాస్ మెథడ్ లో మనం ఈ పారాగ్రాఫ్ కి ఏ క్లాస్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంట్రో అనే క్లాస్ కదా. సో ఇంట్రో. ఓకే, ఇది సింటాక్స్ యాడ్ క్లాస్. తర్వాత ఏవైతే క్లాస్ నేమ్స్ ఇస్తున్నామో ఆ క్లాస్ నేమ్స్ ఇక్కడ ఇస్తాం అనమాట. చూడండి, సో F5 చూడండి, రెండింటికి సైజ్ పెరిగింది ప్లస్ ఫాంట్ కలర్ రెడ్ అయింది. సో నాకు ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ కే కలర్ చేంజ్ అవ్వాలను, ఫస్ట్ ఎలిమెంట్ కి అప్లై అవ్వాలనుకుంటున్నా క్లాస్. అప్పుడు P:, ఫస్ట్ చైల్డ్ సెలెక్టర్స్ కదా ఇవి. సో P:, ఫస్ట్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మన ఫస్ట్ పారాగ్రాఫ్ కే కలరు అండ్ హైట్ మారుతుంది. సో సైజ్ మారుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాడు, ఏంటి, సో టు యాడ్ మోర్ దాన్ వన్ క్లాస్ సెపరేట్ ద క్లాస్ నేమ్స్ విత్ ద స్పేసెస్ అన్నాడు కదా. సో మనకి ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, రెండు క్లాసెస్ ఉన్నాయి కదా, డాట్ ఇంట్రో ఒకటి, డాట్ నోట్ ఒకటి. సో ఈ నోట్ ను కూడా యాడ్ చేయాలనుకుంటే ఏం లేదు, సింపుల్ గా ఇంట్రో పక్కన స్పేస్ ఇచ్చి ఎన్నైతే మీరు క్లాసెస్ రాద్దాం అనుకుంటున్నారో ఆ క్లాసెస్ అన్ని స్పేస్ తో సపరేట్ చేయండి చాలు. సో ఇంట్రో. ఇప్పుడు చూడండి, సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, డాక్యుమెంట్ లో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లస్ టెక్స్ట్ కలర్ ప్లస్ సైజు కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ ఫస్ట్ తీసేస్తే మనకి ఇంకోటి చైల్డ్ సెలెక్టర్ ఏముంది, లాస్ట్ ఉందా, లాస్ట్ చూడండి, లాస్ట్ ఉందా గుర్తులేదు నాకు. సో లాస్ట్ ఉంది, రైట్. ఓకే, నాకు ఇప్పుడు H1 కి కావాలి. H1 కు కావాలంటే సింపుల్గా ఉంది, H1 ఇచ్చుకుంటాం అంతే కదా. సో మనకి H1 ట్యాగ్ కూడా ఉంది కదా, రైట్. ఈ విధంగా మనం యాడ్ క్లాస్ అనే మెథడ్ని మన jQueryలో యూజ్ చేసుకుంటాం. ఎందుకు, డామ్ యొక్క ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. డామ్ అంటే ఏం లేదు, ఇందులో ఉండే ట్యాగ్స్ వీటిని అన్నిటిని కలిసి డామ్ అంటున్నాం కదా. ఇందులో ముందే పారాగ్రాఫ్స్ కానీ లేకపోతే ఎలిమెంట్స్ కి మనం మన క్లాస్ ని అప్లై చేసుకోవాలనుకుంటే యాడ్ క్లాస్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ యాడ్ క్లాస్ మెథడ్ లో యాడ్ సి అనేది క్యాపిటల్ లెటర్,
చాలామంది సి అనేది మర్చిపోతూ ఉంటారు. చూడండి ఇక్కడ స్మాల్ సి ఇస్తున్నాను, ఏమవుతుందో చూడండి. ఇక్కడ అప్లై అవుతుందా? లేదు. సో ఇది కేసు ఇన్సెన్సిటివ్, సారీ కేస్ సెన్సిటివ్. ఓకే. సో ఫైనల్గా ఒక డౌట్ నాకు, ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇంక్లూడ్ చేశాను కదా, ఇది అబ్సల్యూట్ పాత్ రిలేటివ్ పాత్? ఓకే, అబ్సల్యూట్ పాత్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి, రిలేటివ్ పాత్ అంటే ఏంటి? ఓకే. సో ఇది ఏ పాత్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.